లోక్సభ సీట్ల వ్యవహారంపై సిపిఐ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సిపిఐకి ఒక్క లోక్సభ సీటు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 స్థానాలు సూచించామన్న సిపిఐ నేత నారాయణ ఏదో ఒకటి ఇవ్వాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ కూడా బలం ఉంది కదా. బలంగా ఉన్నప్పుడు మాకు ఒక పార్లమెంట్ సీట్ అన్నా ఇవ్వకపోతే మేమేం చేయాలి? ఒక అసెంబ్లీ సీట్ ఇవ్వబట్టే కదా మొత్తం మిగతా అన్ని చోట్ల మేము సపోర్ట్ చేసాం. మా పార్టీకి అతను జెండా తీసుకొని తిరిగారు. కాబట్టి ఒక పార్లమెంట్ సీట్ అయినా మాకు లేకుండా పోతే తెలంగాణలో దీనికి మంచి విజయం రావడం సాధ్యం కాదు. తెలంగాణలో మీకు మంచి రిజల్ట్ రావాలంటే కమ్యూనిస్ట్ పట్టుకుని మీరు కలుపుకోవాలి. దాని మీద మాట్లాడుతున్నాం. మేము 5 ప్రతిపాదనలు పెట్టాం. 5 ఖమ్మం, 1 నల్గొండ, భువనగిరి, వరంగల్తో పాటు పెద్దపల్లి, ఈ 5 ప్రతిపాదన పెట్టాము. అంటే 5 ఇవ్వమని కాదు మేము అడిగేది, అంత అత్యాశ మాకేం లేదు. ఒక్కటన్నా ఇవ్వండి అన్నాం. సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరొకసారి 2 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కూడా పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికలలో కూడా ఇటు సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఒక స్థానాన్ని కూడా గెలుపొందిన నేపథ్యంలో ఈసారి సిపిఐ కూడా తాము 5 స్థానాలకు సంబంధించి కూడా అడుగుతున్నాం, అందులో ఏదైనా ఒక స్థానాన్ని కేటాయించేట్టు పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం నారాయణ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఎందుకంటే తాము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాం కాబట్టి జాతీయ స్థాయిలో ఇప్పటికే సత్సంబంధాలు కొనసాగుతున్నాయి కాబట్టి పార్లమెంటు ఎన్నికలలో కూడా మాకు ఒక స్థానాన్ని కేటాయించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగూడెం నుంచి సిపిఐ పార్టీ ఇప్పటికే ఒక స్థానాన్ని గెలుపొందిన నేపథ్యంలో వారికి బలమున్న 5 స్థానాలకు సంబంధించి కూడా ప్రతిపాదన పెట్టాము, ఒక స్థానాన్ని కేటాయించాలని కోరుతున్న పరిస్థితి కానీ ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఇటు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూడా అటు సీట్ల విషయంలో కూడా ఇప్పటికే ఒక కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు మిత్రధనం పాటిస్తూ సిపిఐకి కాంగ్రెస్ పార్టీ ఒక పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తుంది లేదని కూడా కొంత ఆసక్తికర చర్చ మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు సిపిఎం కూడా ఈరోజు రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. వారు కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు పార్టీ భవిష్యత్తు మీద కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీతో కూడా 2 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసి నడవాలని యోచిస్తున్న నేపథ్యంలో ఒకవైపు సిపిఎం మాత్రం 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నా లేకపోయినా తాము బరిలో ఉంటామంటూ కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాలి. కానీ సిపిఐ మాత్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది, చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది కాబట్టి అటు ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా తమకు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ఖమ్మం, భువనగిరితో పాటు పెద్దపల్లి వంటి నియోజకవర్గాలు ఒక స్థానాన్ని కేటాయించాలని కూడా పార్టీ డిమాండ్ చేసి చూడాల్సి ఉంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ కిరణ్.